నమస్తే యువర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మిల్నే థామ్సన్ మెథడ్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ మెథడ్ అనే చెప్పొచ్చు. ఓకే, అనలిటిక్ ఫంక్షన్స్ ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఈ మెథడ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మనకి. ఓకే, ప్రీవియస్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, బై యూజింగ్ ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ అయితే యూజ్ చేసి అయితే మనము అనలిటిక్ ఫంక్షన్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసాం. ఓకే, అంటే హార్మోనిక్ కాంజుగేట్స్ అయితే ఫైండ్ అవుట్ చేసాం మనము. ఓకే, ఫస్ట్ మనం ఇమాజినరీ పార్ట్ ఇస్తే రియల్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, లేకుండా ఉంటే రియల్ పార్ట్ ఇస్తే ఇమాజినరీ పార్ట్ ఫైండ్ అవుట్ చేసాం, తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, ఇలా మనకి 3 స్టెప్స్ చేయాల్సి ఉండే. బట్ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గానే మనకి మిల్నే థామ్సన్ మెథడ్ వల్ల డైరెక్ట్ గానే ఎఫ్ ఆఫ్ జెడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అర్థమవుతుందా? ఓకే, ఇక్కడ చూడండి ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్. మిల్నే థామ్సన్ మెథడ్ లో కేస్ 1 ఏంటంటే ఇఫ్ యూ యూజ్ గివెన్. యూ అంటే ఏంటంటే ఇక్కడ ఎఫ్ ఆఫ్ జెడ్, ఇక్కడ చూడండి ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ అయోటా వి. ఓకే, యూ అనేది ఏంటి మనకి రియల్ పార్ట్. ఓకే, యూ అనేది ఏంటి మనకి రియల్ పార్ట్. ఇఫ్ రియల్ పార్ట్ ఈజ్ గివెన్, ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ జెడ్ కామా 0 మైనస్ అయోటా partial derivative of y z comma 0 dz plus c. ఓకే, ఇఫ్ v is given, v అంటే ఏంటి మనకి ఇమాజినరీ పార్ట్ ఇస్తే ఫార్ములా ఇది అవుతుంది. ఓకే, కేస్ 3 ఏంటంటే ఇఫ్ u మైనస్ v is given. ఓకే, అండ్ కేస్ 4 u ప్లస్ v is given. ఓకే, ఈ 2 మెథడ్స్ ఎలా చేయాలనే దాని గురించి నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్రీవియస్ వీడియోలో మనము దీని గురించి అయితే డిస్కస్ చేసాం, u మైనస్ v దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేయాలని. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కూడా అదే మెథడే ఉంటుంది. బట్ ఏంటంటే సింపుల్ గా మనం ఇక్కడ యూ ఉంది కదా, ఇక్కడ క్యాపిటల్ యూ తీసుకుంటాం అంతే. ఓకే, స్మాల్ యూ దగ్గర క్యాపిటల్ యూస్ అండ్ స్మాల్ వి దగ్గర క్యాపిటల్ వీస్ తీసుకుంటాం ఈ ఒక్క కేసెస్ లో. ఓకే, దీన్ని ఎలా చేయాలని దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ యొక్క ప్రాబ్లమ్స్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది. ఓకే, ఈ ప్రాబ్లం అయితే చూడండి. ఇఫ్ u is equal to x square minus y square find a corresponding analytic function అంటున్నాడు. ఓకే, ఫైండ్ ది కరస్పాండింగ్ అనలైటిక్ ఫంక్షన్. ఫస్ట్ ఏం చేయాలి, పార్షియల్ డెరివేటివ్ u ఇచ్చాడు అంటే రియల్ పార్ట్ ఇచ్చాడు x square minus y square. ఓకే, పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు x పార్షియల్ డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయండి. ఏమొస్తుంది, 2x. విత్ రెస్పెక్ట్ టు x చేస్తుంటే y కాన్స్టెంట్ కాబట్టి 2x. అండ్ uy ఏమొస్తుంది, మైనస్ 2y. ఓకే, ఇప్పుడు మిల్నే థామ్సన్ మెథడ్ యూజ్ చేయండి డైరెక్ట్ గా. ఓకే, అర్థమైందా? అండ్ పాయింట్స్ ఏదైతే ఉన్నాయో u ఆఫ్ x z కామా 0. ఓకే, అంటే x దగ్గర z, y దగ్గర 0 పుట్ చేయండి. ఓకే, ఏమైతుంది మనకి ఇది 2z వస్తుంది. అండ్ u ఆఫ్ y z కామా 0. ఓకే, ఫార్ములా చూడండి. ఓకే, ఇది ఫార్ములా. ఇది యూస్ చేస్తే ఏమవుతుంది, ఇది 0 వస్తుంది. ఫార్ములా యూస్ చేయండి. బై మిల్నే థామ్సన్ మెథడ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఏంటి, ఇది చాలా సింపుల్ ఉంది కదా. ప్రీవియస్ మెథడ్ లో అయితే మనకి ఫస్ట్ వి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉండే, తర్వాత ఎఫ్ ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేసే స్టెప్స్ అనేది చాలా లెంతీ ఉంటుండే మనకి. బట్ ఈ మెథడ్ లో అయితే మనకి డైరెక్ట్ గా బై యూజింగ్ ఫార్ములా యూజ్ చేసి డైరెక్ట్ గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎఫ్ ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు పార్షియల్ డెరివేటివ్ ఆఫ్ యూ ఆఫ్ ఎక్స్ జెడ్ కామా 0 మైనస్ అయోటా యువై జెడ్ కామా 0 డిజెడ్ ప్లస్ సి. ఓకే, ఈ వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఇంటిగ్రేషన్ యూ ఆఫ్ ఎక్స్ పార్షియల్ డెరివేటివ్ ఏమైతుంది, ఇది 2z. ఓకే, మైనస్ ఇది 0 ప్లస్ సి దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 2z, ఇది dz ఉంటుంది, dz ప్లస్ సి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ z ఏంటి z² 2 ప్లస్ సి. 2 క్యాన్సల్, మనకి ఏమొస్తుంది z² ప్లస్ సి ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. చూసారా మనకి ఎంత సింపుల్ గా ఆన్సర్ వచ్చేసింది. అదే మనం ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఫస్ట్ దీనికి v ఫైండ్ అవుట్ చేయాల్సి ఉండే.
ఓకే, v ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత v ఎలా ఫైండ్ అవుట్ చేస్తుంటుంది, dv ఈజ్ ఈక్వల్ టు ∂v/∂x dx ప్లస్ ∂v/∂y dy. ఓకే, ఇలా ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఫార్ములా యూజ్ చేసి తర్వాత సిఆర్ ఈక్వేషన్స్ యూజ్ చేసి దీన్ని చేంజ్ చేసి తర్వాత వాల్యూస్ పుట్ చేసి దీన్ని ఇంటిగ్రేషన్ చేసి v ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత f ఆఫ్ z లో u ప్లస్ iota v, దీంట్లో u v పుట్ చేసి తర్వాత దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే, ఇంతంతా మనకి ప్రాసెస్ ఉండే ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ మెథడ్ లో. కానీ మనకి చాలా సింపుల్ గా అయితే జస్ట్ ఫ్యూ స్టెప్స్ లో అయితే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. ఓకే, ఇది చాలా హెల్ప్ఫుల్ మెథడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. షో దట్ ఓకే దిస్ ఫంక్షన్ కాంప్లెక్స్ ఫంక్షన్ అయితే ఇచ్చిండు ఈజ్ ఏ హార్మోనిక్ ఫంక్షన్. ఓకే, ఫైండ్ ద అనలైటిక్ ఫంక్షన్ ఫర్ విచ్ దిస్ ఫంక్షన్ ఈజ్ ఇమాజినరీ పార్ట్. ఓకే, అంటే ఇమాజినరీ పార్ట్ అయితే ఇచ్చాడు మనకి సొల్యూషన్. అంటే v ఇచ్చాడు, v ఈజ్ ఈక్వల్ టు e⁻x cos y మైనస్ y sin y. ఫస్ట్ ఏమో చెప్తున్నాడు, హార్మోనిక్ ఫంక్షన్ అని షో చేయమంటున్నాడు. అంటే పార్షియల్ డెరివేటివ్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ∂v/∂x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇది విత్ రెస్పెక్ట్ టు x చేస్తున్నాం. ఓకే, ఇది చూడండి, దీన్ని నేను సింప్లిఫై చేసుకుంటే e⁻x ఇంటూ x cos y మైనస్ e⁻x ఇంటూ y sin y ఇలా చేసుకుంటే ఇది ఈ రెండు x ఉంది కాబట్టి ప్రోడక్ట్ రూల్ యూజ్ చేయండి. ఓకే, ఏమవుతుంది, e⁻x x cos y ప్లస్ e⁻x cos y మైనస్ e⁻x y sin y. ఓకే, ఇదైతే ఇలా వస్తుంది. తర్వాత అగైన్ ∂2 అగైన్ విత్ రెస్పెక్ట్ టు x అగైన్ చేయండి. ఏమొస్తుంది మనకి, సేమ్ e⁻x x cos y ఓకే ప్లస్ e⁻x cos y ఓకే ప్లస్ e⁻x cos y మైనస్ e⁻x y sin y. Okay, that is equal to x e⁻x cos y plus 2 times of e⁻x cos y minus e⁻x y sin y. ఓకే, ఇదైతే మనకి ఇలా వస్తుంది. ఇదైతే ∂2v/∂x2. ఇప్పుడు ∂v/∂y ఫైండ్ అవుట్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు y ఫైండ్ అవుట్ చేస్తే ఏమొస్తుంది మనకి, మైనస్ x e⁻x sin y ఓకే మైనస్ ఇక్కడ ప్రోడక్ట్ రూల్ e⁻x sin y మైనస్ e⁻x y cos y. ఓకే, అగైన్ ∂2v/∂y2 అగైన్ విత్ రెస్పెక్ట్ టు y పార్షియల్ డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది మనకి, మైనస్ x e⁻x cos y మైనస్ e⁻x cos y అండ్ అగైన్ ఇక్కడ ప్రోడక్ట్ రూల్ మైనస్ e⁻x cos y ఓకే ప్లస్ e⁻x y sin y. ఓకే, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos y ఏంటి, మైనస్ sin y. ఇంత అయితే వస్తుంది. ఓకే, బై లాప్లాస్ ఈక్వేషన్ ఏమైతుంది, ∂2v/∂x2 ప్లస్ ∂2v/∂y2 ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దీన్ని 1 పెట్టుకోండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేస్తే చూడండి, ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుందా, తర్వాత ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఇది క్యాన్సిల్ అవుతుంది. తర్వాత ఈ టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. నేను ఇక్కడే క్యాన్సిల్ చేస్తున్నా, మీరు ఇది ఒక స్టెప్ ఎక్స్ట్రా రాసుకొని చేసుకోండి. ఓకే, ఎగ్జామ్లో అయితే మీరు ఇక్కడే క్యాన్సిల్ చేసేయకండి. ఓకే, ఒక స్టెప్ అయితే మీరు దీనిని రెండింటిని ఇక్కడ రాసి క్యాన్సిల్ చేసి 0 చేయండి. ఓకే, ఇది 0 అయింది కాబట్టి దేర్ఫోర్ u ఈజ్ హార్మోనిక్ ఫంక్షన్. u కాదు v, మనకి ఇమాజినరీ పార్ట్ ఇచ్చారు కదా, v ఈజ్ హార్మోనిక్. ఓకే, ఇప్పుడైతే మనము మిల్లే-థామ్సన్ మెథడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది అనలైటిక్ ఫంక్షన్ ఫైండ్ అవుట్ చేయడానికి. f of z is equal to by Millet-Thomson method. f of z is equal to integration vx z comma 0 plus iota vy z comma 0 plus c dz plus c. ఇదైతే ఫార్ములా చూడండి, మనకి చూడండి సేమ్ ఫార్ములా
ఓకే, రియల్ పార్ట్లో అయితే మైనస్ వస్తుంది, ఇమాజినరీ అయితే ప్లస్ వస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, వాల్యూస్ అయితే పుట్ చేయండి. ఇక్కడ విఎక్స్ పార్షియల్ డెరివేటివ్ అంటే ఇది ఈ పార్ట్. ఓకే, ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో అక్కడ జెడ్ రీప్లేస్ చేయండి, ఎక్కడైతే వై ఉంటుందో అక్కడ 0 రీప్లేస్ చేయండి. ఓకే, కాస్ 0 1, కాస్ 0 1, ఇదైతే ఈ టర్మ్ 0 అవుతుంది, ఈ టర్మ్ 0 అవుతుంది మనకి. ఇది e పవర్ ఆఫ్ జెడ్ ఇంటూ జెడ్ కాస్ జెడ్, కాస్ జెడ్ కాదు కాస్ 0, కాస్ 0 వాల్యూ 1 అండ్ ప్లస్ e పవర్ ఆఫ్ జెడ్. ఓకే, కాస్ 0 తర్వాత ప్లస్ అయోటా వివై అంటే ఇది. ఓకే, సైన్ 0 0, సైన్ 0 0, ఇది 0, ఈ టర్మ్ ఎంటైర్ టర్మ్ 0 అవుతుంది మనకి. dz ప్లస్ సి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ z e పవర్ ఆఫ్ z ప్లస్ e పవర్ ఆఫ్ z dz ప్లస్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ రూల్ అయితే యూజ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్. ఓకే, మైనస్ అగైన్ ఇక్కడ ఏం చేస్తారు, డిఫరెన్షియేషన్ ఆఫ్ ఫస్ట్ ఫంక్షన్, డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఏమైతుంది 1, అగైన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దిస్ ఏమైతుంది e పవర్ ఆఫ్ z ప్లస్ e పవర్ ఆఫ్ z ఇంటిగ్రేషన్ e పవర్ ఆఫ్ z ప్లస్ సి. ఇది క్యాన్సిల్ అవుతుంది, z ఇంటూ e పవర్ ఆఫ్ z ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది అనుకుంటున్నా మీకు. ఇదైతే కొంచెం మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, ఇదైతే మనకి ఇంత ఆన్సర్ అయితే వస్తుంది. ఇదైతే క్లియర్ కదా. ఇది సైన్ 0 0, సైన్ 0 0 0. ఓకే, ఈ టర్మ్స్ అన్ని క్యాన్సిల్ అవుతాయి మనకి. ఇది ఏమవుతుంది మనకి, విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఇది ఏమవుతుంది, ఇది కాస్ 0 కదా. కొంచెం ఇది వాల్యూస్ చెక్ చేయండి. ఇది పవర్ ఆఫ్ జెడ్, ఇది జెడ్ అంటే ఎక్స్ దగ్గర జెడ్ వచ్చేయండి, వై దగ్గర 0. ఓకే, ఇది 1 కాస్ 0 1, ఇది కాస్ 0 1, ఇది పవర్ ఆఫ్ జెడ్. ఓకే, మైనస్ వై ఉంది కాబట్టి ఇది 0 అవుతుంది. ఓకే, తర్వాత దీంట్లో మనకి ఈ టర్మ్లో y 0 అయితే సైన్ 0 0, సైన్ 0 0, y 0 కాబట్టి ఇది 0. ఓకే, అది 0, దట్ ఈస్ 0 0 0. ఓకే, ఓకే వెయిట్, ఇక్కడ ఫార్ములా. ఓకే సారీ, ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే, ఇక్కడ ఫార్ములానే నేను రాంగ్ రాసా. ఇక్కడ సారీ, ఇది y, ఇది x. ఓకే, ఇది yx అంటే ఇక్కడ మనకి రివర్స్ అవుతుంది వాల్యూస్ అనేది. ఓకే, ఈ టర్మ్ అనేది 0 అవుతుంది మనకి, ఈ టర్మ్ 0 కదా, ఇది 0, ఇది మనకి అయోటా ఉంటుంది. ఓకే, ఇది అయోటా, ఇక్కడ మనకి అయోటా వస్తుంది. ఓకే, ప్లస్ సి అయోటా ఉంటుంది. ఓకే, ఇంత అయితే ఆన్సర్ వస్తుంది. దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఇదైతే క్లియర్ అయింది కదా. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, u మైనస్ వి అండ్ u ప్లస్ వి ఇవి ఇచ్చినప్పుడు మిల్లర్ థామ్సన్ మెథడ్ ఎలా అప్లై చేయాలి, దీని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, మీకు వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.